హలో డియర్ బడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రీటింగ్స్ ఫర్ ట్రావెల్. ఇప్పుడు మనం ఎక్కడన్నా తెలుసా, గుళ్ళకమ్మ రిజర్వాయర్ ప్రాజెక్ట్ అనమాట. సో ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రకాశం జిల్లాలోని ఒంగోలు సమీపంలో అయితే ఉంటుంది. ఇది హైదరాబాద్ నుంచి ఎగ్జాక్ట్లీ 312 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంది. అండ్ ఒంగోలు నుంచి అయితే 24 కిలోమీటర్స్ డిస్టెన్స్ పడుతుంది అనమాట. అండ్ రోడ్ కూడా సూపర్గా ఉంటుంది. అలాగే ఒంగోలులో చూడాల్సిన ప్రదేశాల్లో ఈ గుళ్ళకమ్మ రిజర్వాయర్ ప్రాజెక్ట్ ఒకటి అనమాట. ఎందుకంటే దీనికి అంత స్పెషలైజేషన్స్ ఉన్నాయి. దాని గురించి క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. అండ్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసి గుళ్ళకమ్మ నదిపై అయితే నిర్మించబడడం జరిగింది. సో మొత్తం ఆంధ్రప్రదేశ్ రిజర్వాయర్ ప్రాజెక్టులు అన్నింటిలో ఇది చాలా ప్రాముఖ్యమైన ఇరిగేషన్ అంటే నీటిపారుదల ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు అనమాట. అలాగే ఈ ప్రాజెక్ట్ ఆలోచన వచ్చేసి 20వ శతాబ్దం మధ్యకాలంలో అయితే మొదలైంది. అది ఎందుకు స్టార్ట్ చేయాల్సిన గల రీజన్ ఏంటి అంటే, అప్పుడు అంటే ఆ టైంలో చిన్న చిన్న నదులు అలాగే పొలాలకు సమర్థవంతమైన వాటర్ లేవన్నమాట. దాని గురించి ఈ ప్రాజెక్ట్ అనేది రూపొందించబడటం అయితే జరిగింది. అండ్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసి 2004 సంవత్సరంలో ఈ ప్రాజెక్ట్ నిర్మాణం అయితే జరిగింది. దీని ప్రకారం ఏంటంటే ఆ ప్రాంతంలోని నీటిపారుదల సమస్యలన్నీ పరిశీలించబడ్డాయి అన్నమాట. అలాగే ఇది 2008కి ఈ ప్రాజెక్ట్ అయితే పూర్తవడం జరిగింది. అలాగే ఈ ప్రాజెక్టు ద్వారా 80,000 ఎకరాలకు పైగానే నీటి సదుపాయం అయితే కల్పించడం జరిగింది. అండ్ ఈ డ్యామ్ వచ్చేసి దాదాపు 80 అడుగులు అంటే 24 మీటర్స్ హైట్ అయితే ఉంది. అలాగే ఈ ఆనకట్ట 3.80 బిలియన్స్ క్యూబ్స్ అడుగుల సామర్థ్యం అయితే ఇదైతే కలిగి ఉందన్నమాట. సూపర్ కదా. అండ్ ఈ ప్రాజెక్ట్ ద్వారా కేవలం కృష్ణా జిల్లా, ప్రకాశం జిల్లా రైతులు మాత్రమే కాకుండా సుదూర ప్రాంతాలు అంటే అక్కడ నియర్ బై ఉన్న కొంచెం దూర ప్రాంతాలు కావచ్చు, అలాంటి రైతులకు కూడా అయితే ఈ నీటి ఫెసిలిటీ అయితే వాళ్ళ అందుబాటులో ఉందన్నమాట. సో ఇంకా ఇది ఆసమ్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా చెప్పాలి అంటే ఇది ఒంగోలు మరియు దాని చుట్టుపక్కల గ్రామాల్లో నివసిస్తున్న 2,50,000 మందికి పైగా ఇది తాగునీరుని కూడా అందిస్తుంది అనమాట. అలాగే ఈ రిజర్వాయర్కు మరో పేరు ఏంటంటే కందులు ఓబుల్రెడ్డి గుండ్లకమ్మ రిజర్వాయర్ అని కూడా పిలుస్తారనమాట. సో అలాగే ఈ డ్యామ్కి వచ్చేసి 15 నిలువ గేటులతో 227 మీటర్ల పొడవులతో గర్ల్స్ స్పిల్వే అయితే అవైలబుల్ ఉందన్నమాట. అలాగే నాగార్జున సాగర్ కుడికాలు ద్వారా కృష్ణా నది నీటి ద్వారా నది పరివాహక ప్రాంతం దిగువ భాగానికి అయితే సాగునీరు అయితే అందుతుంది. అండ్ అలాగే ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రధానంగా ఏంటంటే పండే పంటలు వరి, పత్తి, పచ్చిరొట్టు, గ్రీన్ బ్రెడ్ అంటారు కదా, వంటి పంటలకు అయితేనంటే నీటి సరఫరా అయితే చేయబడుతుంది అనమాట. అండ్ గుండ్లకమ్మ రిజర్వాయర్ ప్రాజెక్టు ప్రాంతీయ వాతావరణ పరిస్థితులను మెరుగుపరచడంతో పాటు అలాగే మత్స్యకారులకు ఆర్థిక సదుపాయాలను కూడా అయితే ఇది కనిపిస్తుంది అనమాట. సూపర్ కదా. అండ్ ఇక్కడ ఏంటంటే ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో ఏంటంటే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించబడింది అనమాట. ఇది భూగర్భ జలాలను భద్రపరచడంలో ప్రముఖ పాత్ర వహిస్తుందని చెప్పొచ్చు. అండ్ ఈ ప్రాజెక్టు వల్ల ప్రాంతీయ పర్యావరణం కూడా మెరుగుపడింది అనమాట. అండ్ పచ్చదనం పెరిగి నీటిపారుదల వ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తుందని చెప్పొచ్చు. అండ్ ఫైనల్గా ఏంటంటే గుడ్లకమ్మ రిజర్వాయర్ ప్రాజెక్ట్ స్థానికంగా మాత్రమే కాకుండా రాష్ట్ర స్థాయిలో కూడా ఒక ముఖ్యమైన నీటిపారుదల అంటే ఇరిగేషన్ ప్రాజెక్టుగా అయితే పేరుగాంచింది. సో ఇంతకంటే మనం ఈ ప్రాజెక్ట్ గురించి ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఇది ఆసమ్ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. నేను చెప్పాను కదా, ఎంటైర్ ఏపీ ఆంధ్రప్రదేశ్ రిజర్వాయర్ ప్రాజెక్ట్స్లో అన్నిట్లో ఇది ఒక ముఖ్యమైన ఇరిగేషన్ నీటిపారుదల ప్రాజెక్ట్ అని మనం క్లియర్గా చెప్పుకోవచ్చు అనమాట. అంత బాగుంటుంది హిస్టరీ. సో అలాగే గాయస్, ఎంటర్ ఒంగోలు కానీ, చీరాల కానీ, బాపట్ల కానీ మనం విజిట్ చేసే ప్లేసెస్ ఓన్లీ బీచెస్ మాత్రమే ఉంటాయి. వీటికి తప్ప వేరే ఏముండవు అనమాట. ఏ టెంపుల్స్ అలా ఏముండవు. సో ఈ బీచెస్లో కూడా టాప్ బీచెస్ మాత్రమే నేను మీతో షేర్ చేస్తాను. అంతకుమించి మిగతా వేస్ట్ అనమాట. సో అందులో నెంబర్ 1 బీచ్ వచ్చి పాకల బీచ్ అనమాట. సో ఈ డ్యామ్ దగ్గర నుంచి ఎగ్జాక్ట్లీ 55 కిలోమీటర్స్ 2 అవర్ జర్నీ అయితే పడుతుంది. ఒంగోలు నుంచి అయితే మనకి 32 కిలోమీటర్స్ అయితే వస్తుంది. సో పాకల బీచ్లో వచ్చేసి మీడియం క్రౌడ్ ఉంటుంది, అంటే అట్లా ఎక్కువ ఉండరు తక్కువ ఉండరు, కానీ వాటర్ అయితే బ్లూ కలర్లో చూడటానికి చాలా బాగుంటాయి. ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయితే అల్టిమేట్గా ఎంజాయ్ చేసుకోవచ్చు బాస్. వ్యూ కూడా చాలా బాగుంటుంది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి మనకి కొత్తపట్నం బీచ్ అనమాట. కొత్తపట్నం బీచ్ ఏంటంటే క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది, ఎంజాయ్మెంట్ కూడా అదే రేంజ్లో ఉంటుంది. అండ్ అక్కడ సీ ఫుడ్ అయితే అవైలబుల్ ఉందన్నమాట. మనం మస్తు టేస్ట్ చేయొచ్చు సీ ఫుడ్ కూడా. బట్ మరీ అంత ఎక్కువ చేయకుండా అలా తక్కువ కాకుండా మీడియంలో కనుక ఫుడ్ మెయింటైన్ చేయండి, ఎందుకంటే కొంచెం దెబ్బ కొట్టేస్తుంది మళ్ళీ. సో అలాగే టేస్ట్ కూడా అమేజింగ్ ఉంటుంది.
అలాగే మన నెక్స్ట్ స్టెప్ వచ్చి కొత్తపట్నం నుంచి రామచంద్రపురం బీచ్ అనమాట. ఇది ఎగ్జాక్ట్‌లీ 67 కిలోమీటర్స్ వస్తుంది. సో 2 అవర్స్‌లో మనం వెళ్ళిపోవచ్చు. సో బీచ్ కూడా చాలా బావుంటుంది. అమేజింగ్ ఎంజాయ్ చేయొచ్చు. అక్కడి నుంచి మనం నైట్ స్టే కోసము ఆ హోటల్స్ కోసం చీరాల వెళ్ళిపోవాలి. సో చీరాలలో అయితే మేము స్టే చేసాం. అక్కడ అభిరుచి హోటల్ అని చాలా బావుంది. అండ్ సూపర్ టేస్ట్ ఉంది. ఇది జస్ట్ మేము క్రౌడ్‌ని అడిగి మాత్రమే తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ అనమాట. మేము కూడా టేస్ట్ చేసాం పర్సనల్‌గా, అమేజింగ్ ఉంది. అండ్ అక్కడే విహారీ ఇన్ అని ఒక హోటల్ ఉందనమాట అక్కడే. సో మేము కూడా ఆ హోటలే తీసుకున్నాము. సో హోటల్ మాత్రం అమేజింగ్‌గా ఉంది. అండ్ మన ఛానల్ పేరు చెప్తే కూడా మీకు 20% డిస్కౌంట్ వాళ్ళు ఇస్తామని చెప్పారు. సో ఇదేం ప్రమోషన్ కాదు, మేము స్టే చేసిన హోటల్ అనమాట. సో అక్కడి నుంచి అంటే మేము నెక్స్ట్ మార్నింగ్ చీరాల బీచ్‌కి అయితే వెళ్ళిపోయాము మేము. అంటే హార్డ్లీ చీరాల నుంచి చీరాల బీచ్ 9 కిలోమీటర్సే. సో చీరాల బీచ్ కూడా మేము చాలా బాగా చూసుకున్నాం. మంచి క్రౌడ్‌తోనే ఉంది. మస్త్ ఎంజాయ్ చేసినాం అక్కడ కూడా. చీరాల బీచ్ నుంచి మనం డైరెక్ట్‌గా ఏంటంటే బాపట్ల బీచ్ అని ఉంటుంది. బట్ బాపట్ల బీచ్‌లో ఏముండదు. ఉట్టి ఎంప్టీ ఉంటుంది. ఎవ్వరుండరు. ఒక్క పురుగు కూడా కనిపించదు. మీరు అనవసరంగా బాపట్ల బీచ్‌లో ఏదో ఉందని వెళ్ళిపోకండి. కంప్లీట్‌గా మీకు టైం వేస్ట్ అవుతుంది. డైరెక్ట్‌గా చీరాల నుంచి మీరు సూర్యలంక బీచ్‌కి వెళ్ళిపోండి. హార్డ్లీ మీకు 26 కిలోమీటర్స్ వస్తుంది. 40 మినిట్స్‌లో వెళ్ళిపోవచ్చు. మీరు సూర్యలంక బీచ్ చాలా ఫేమస్ అండ్ చాలా ఎక్కువ క్రౌడ్ కూడా ఉంటుంది. ఆ క్రౌడ్‌లో మనకు కూడా ఎక్కువ ఇన్వాల్వ్‌మెంట్ కూడా ఉంటుంది. అంటే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అన్నంత ఫీలింగ్ ఉంటుందనమాట. చాలా తోపు అనిపిస్తది. అండ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయితే ఈ 5 బీచెస్‌ని మాత్రం డెఫినెట్‌లీ మీరు ఒంగోలు గనుక బాపట్ల, చీరాల వస్తే ఈ 5 బీచెస్ మాత్రమే మీరు ప్రయారిటీగా పెట్టుకోండి. మీకు టైం చాలా సేవ్ అవుతుంది. అలాగే నేను చెప్పిన హోటల్స్ గానీ, ఫుడ్ గానీ ప్రిఫర్ చేస్తే మాత్రం మీరు చాలా తక్కువ బడ్జెట్‌లో అయితే ట్రిప్ క్లోజ్ చేసుకోవచ్చు. సో ఈ ఇన్ఫర్మేషన్ ద్వారా ఏంటంటే మేము ఎవరైనా సింగిల్స్ గానీ, ఫ్యామిలీ గానీ వెళ్ళే వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ చాలా యూజ్ అవుతదనే మా ఎజెండా అనమాట. అలాగే ఇక్కడేంటంటే ఈ బీచెస్ తప్ప ఇంకా వేరే ఏమి విజిట్ ప్లేసెస్ అయితే ఈ ఏరియాలో లెవ్వు. అంటే ఏం చూడటానికి లెవ్వు. చూడాలనుకున్న ఏం చూడలేం. చిన్న చిన్న మార్కెట్స్ అలా తప్ప. బట్ సండే కంప్లీట్‌గా హాలిడే ఉంటుంది చీరాలలో. సో మీరేదైనా షాపింగ్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. నో ఇష్యూస్. అంతకుమించి మీరేం చూడటానికి లేదు. సో మీరు నైట్ హోటల్‌లో స్టే చేయడమా లేకపోతే రిటర్న్ మళ్ళీ వచ్చేయటం అనేది ఉంటుంది. అంతకుమించి వేరేదైతే ఉండదనమాట. సో ఒంగోలు కాకుండా ఒకవేళ చీరాల, బాపట్ల మాత్రమే మీరు టూర్ ప్లాన్ ఏస్తే మీరు విజిట్ చేయాల్సిన బీచెస్ మాత్రం 3 అనమాట. అందులో ఏంటంటే చీరాల బీచ్ ఒకటి, సూర్యలంక బీచ్ మాత్రమే. లేదు మీకు టైం ఉంటే రామచంద్రపురం బీచ్ కూడా విజిట్ చేయొచ్చు. చాలా బావుంటుంది. సో ఈ 3 బీచెస్ తప్ప మీకు బాపట్ల అనేది మీ లిస్ట్‌లోంచి తీసేసేయండి. సో అక్కడి నుంచి అయితే మీరు టైం వేస్ట్ అనమాట. సో ఈ 2 బీచెస్ లేదా మీరు రామచంద్రపురం బీచ్ ఈ 3 బీచ్‌లయితే మీరు కవర్ చేసుకోండి. చాలా బావుంటుంది. సో అక్కడి నుంచి మీరు రిటర్న్ మళ్ళీ వచ్చేయొచ్చు. మీ డెస్టినేషన్స్‌కి మీరు వెళ్ళిపోవచ్చు. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థాంక్ యూ అగైన్.